దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము కొలత అనగా దుకాణాలలో షాపుల్లో తూకం వేసే రాళ్ళు ఈ లోకపరంగా అండి. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ వాక్యములో మీరు కొలుచు కొలత చొప్పుననే మీరు కొలవబడుదురు అని మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం ప్రకారము వేద గ్రంథములో అట్టి కొలత పొందిన కొద్ది మందిని స్మరించుదామండి. మొదటగా యాకోబు. ఇతడు ఇస్సాకు కవల కుమారులలో రెండవవాడు. తల్లి రిబ్కాకు అత్యంత ప్రీతిపాత్రుడు, ప్రియకుమారుడు, యుక్తి కుయుక్తిపరుడు. అసలు ఆ పేరుకే మోసగాడని అర్థం కదండి. సార్థక నామధేయుడయ్యాడు. అన్నయ్యైన యాషావు ఆకలిని ఆసరాగా కొని కుయుక్తితో జ్యేష్ఠత్వాన్ని అపహరించాడు. సోదరుని వస్త్రాలు ధరించి మేక పిల్లల చర్మములతో నునుపైన భాగాలను కప్పుకొని తండ్రిని సమీపించాడు. యాషావు అను నా కుమారుడు నీవేనా అని తండ్రి అడుగగా యాకోబు నేనే అనెను. ఆదికాండం 27వ అధ్యాయం 24వ వచనం ప్రకారం. ఈలాగున అన్నవలె వేషాన్ని ధరించి మోసముతో అన్నకు రావాల్సిన దీవెనలన్నీ తాను అందుకున్నాడండి. ఏకకాలంలో అన్నను తండ్రిని మోసం చేశాడండి. ఫలితం తల్లిదండ్రుల ఎడబాటు. అన్న నుండి వాటిల్ల నుండిన మరణ భయము పారిపోవాల్సి వచ్చింది. మేనమామ లాబానుకు 7 సంవత్సరంలో కొలువు చేయాల్సి వచ్చిందండి. తల్లి కొంగుచాటున అల్లారు ముద్దుగా కుమారుడిలాగా పెరిగిన ఆ తనయుడు సేవకుడిగా మారడం జరిగిందండి. చివరకు మామ నుండి మోసాన్ని ఎదుర్కొన్నాడు. మందగిలిన కనులు గల తండ్రి తానెలా మోసగించాడో గుర్తించలేని రాత్రి సమయమున పెళ్లి కూతురు మారిపోయిందండి. అతిగా ప్రేమించిన రాహేలుకు మారుగా జబ్బు కళ్ళు లేయ భార్య అయ్యింది. మరలా 7 ఏళ్ళు కొలువు భార్య విషయంలోనే కాదు, జీవిత విషయంలో కూడా మోసగింపబడ్డాడు. మోసానికి మోసమే కొలత. పశ్చాత్తాప్తుడై ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మన మధ్య కూడా గోముఖ వ్యాఘ్రాలు, పయోముఖ విష కుంభాలు ఉంటాయండి. ఎవరిని మోసపడకుండా జాగ్రత్తగా ఉండాలండి. రెండవ వాడు గేహాజీ. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో రెండింతల ఆత్మగల ఎలీషా ప్రవక్త శిష్యుడు. దైవజనుని మాట ప్రకారం యోర్దాను నదిలో 7 మార్లు మునిగి కుష్ఠరోగా నుండి శుద్ధి పొందిన సిరియా రాజ్య సైన్యాధిపతి నయమాను నుండి బహుమతులు స్వీకరించుటకు ప్రవక్త ఇష్టపడలేదు. గెహాజీకి ఎంతో నిరాశ. యజమానిని బహుమతులలో తమకు భాగం వస్తుందనుకుంటే ఆయనేమో స్వీకరించలేదు. అందుకే ఆత్రంగా పరిగెత్తాడు. నేను వెళ్ళింది నా యజమానికి తెలియదులే అని ధీమా కావచ్చు. కావలసిన వస్తువులు బహుమతులు అందుకున్నాడు. ఇంట్లో దాచాడు. యజమాని అనగా ప్రవక్తను సమీపించగానే ప్రవక్త ప్రశ్నించాడు, ద్రవ్యములను వస్త్రములను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును. నయమాను అబద్ధానికి మోసానికి శిక్ష అనగా కొలత పొందాడు. గేహాజీ నయమాను నుండి బహుమతులే కాదు సుమా, రోగాన్ని కూడా బహుమతిగా పొందాడండి. అన్యాయపు సిరి ఆశించినందుకు నీవు నేను ఎక్కడ పరిగెడుతున్నాము, ఏమి పొందుకుంటున్నాము? చేతనైతే పౌలు వలె గురి అనగా యేసు యొద్దకు పరిగెడదామండి. మన బహుమతి అయిన నీతి కిరీటం అందుకునేంతగా పరుగులు పెడదామండి. 3వదిగా అననీయ సప్పీరా. అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో మోసం చేయడంలో పాలి భాగస్తులైన దంపతులు. పైన పేర్కొన్న వారు మనుషులను మోసం చేస్తే వీరిరువురు కలిసి అపోస్తలునే మోసం చేశారండి అని ఇక్కడ పరిశుద్ధాత్మను మోసగించారండి. విశ్వసించిన వారంతా ఏక హృదయంతో సమిష్టిగా ఉన్నారు. తమకు కలిగినది ఏది తమదని అనుకోలేదండి. ఇండ్లు భూములు అమ్మి వాటి వెల సేవ నిమిత్తం అపోస్తుల పాదాల యొద్ద సమర్పిస్తుంటే వీరిరువురు ఏకీభవించి భూమిని అమ్మిన వెలలో కొంత దాచుకొని కొంత సమర్పించారు. పేతురు గద్దించినప్పుడైనా ఏ ఒక్కరూ సత్యాన్ని ఒప్పుకోలేదు. తత్ఫలితం ఒకరు మరణ వార్త మరొకరు తెలియకుండానే సమాధి చేపట్టారు. ఎంతటి భయానక పరిస్థితి కదండి. దేవుని దైవాత్మను పొందిన వారు మోసం చేయబూనితే ఎవరైనా సరే అది స్థితి కావచ్చు. జాగ్రత్త సుమా అని దేవుడు హెచ్చరిస్తున్నారండి. సాతానుచే అది మన తల్లిదండ్రులు మోసగించబడగా పాపం ప్రవేశించిందండి. సంసోను దెలీలా చేతిలో మోసగించబడినందున తన బలం కోల్పోవలసి వచ్చింది. అందువలననే ప్రభు హెచ్చరిస్తున్నారు, మోసపోకుడు, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోయను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7 విశదీకరిస్తుందండి.
నీవు శరీరేచ్ఛలను బట్టి విత్తితే క్షయమైన పంటయో, ఆత్మ బట్టి విత్తితే నిత్య జీవపు పంట కోయగలవు. అందుకే ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూడమంటున్నాడండి వాక్యంలో. ఎవడైనను వట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును అంటున్నాడండి. నేడు మన స్థితి ఏదో పరీక్షించుకుందామండి. వట్టివారమా, గట్టివారమా, ఎవరిని వారు మోసపుచ్చుకుంటున్నామా, ఎదుటి వారిని మోసం చేస్తున్నామా, లేక దేవునికి ఇవ్వకుండా దొంగిలించు మలాకి గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం ప్రభువును మోసగిస్తున్నామా? అయితే మన కొలత మనకు తప్పదు. ఎవరు బరువు వారే భరించుకొనవలెను కదండి. మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మీరు చేయుడి, అలాగున మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము అనగా కొలత గొప్పదై ఉంటుంది. ఏమిటా గొప్ప ఫలము అంటే మీరు సర్వోన్నతుని కుమారుల ఎందురు. ఎంత శ్రేష్టమైన కొలత కదండి. తండ్రి అయిన దేవుని వలె కనికరం కలిగి ఉండాలంటున్నారు. తీర్పు తీర్చకూడదు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకూడదు, అప్పుడు నేరం మీ మీద మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరును క్షమింపబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడను. లూకాసు వార్త 6వ అధ్యాయం 35-38 వచనములండి. అని యేసు ప్రభు మన ప్రవర్తనా సరళికి కొలతను నియమించారని. అంతేకాదు, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు అని వాగ్దానం ఇస్తున్నారండి. మరి అట్టి కొలతను ప్రభు నుండి అందుకుని మన ఒడిని అనగా జీవితాన్ని నింపుకుందామా? అందుకొరకు మోసము, ద్వేషము, అబద్ధము, కాఠ్యము అనే అక్రమ కొలతలను, జీవిత కొలతలను విడిచి ప్రభువిచ్చే ప్రేమ, క్షమ, కుమారత్వము, కనికరము అనే నిండు కొలతను అందుకోవడానికి ప్రయాసపడతామండి. అందుకు ప్రభు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.